పుట్టపర్తి నియోజకవర్గంలో ఓడిసి మండలంలో మిట్టపల్లి పంచాయతీ మల్లాపల్లి గ్రామంలో మొన్న పోలీసులు వచ్చి చాలా దౌర్జన్యంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యకర్తలనే నెపంతో ఒక నలుగురిని తీసుకెళ్లి చితకబాది రాత్రి 11 గంటలప్పుడు ఆ గ్రామంలోకి వాళ్ళు వచ్చి అక్కడున్న బాధితుల కుటుంబాల ఇళ్లలోకి వెళ్ళి ఆడవారి యొక్క జాకెట్లు దించి చాలా దారుణంగా ప్రవర్తన జరిగింది. ఒక ఎస్ఐ, ఒక 2 కానిస్టేబుల్స్, దీని వెనకాల మంత్రి గారు చెప్పారనే ఒకే ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అండదండలతో పోలీసు వాళ్ళు వారు నిర్వర్తించిన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించకుండా కార్యకర్తలనే ఒకే ఒక నెపంతో ఆ యొక్క పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి ప్రాబల్యం లేదు అనే ఒక ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ ఎంపీటీసీ, సర్పంచ్, సింగిల్ విండో కూడా ఆ పంచాయతీలు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందనే ఉద్దేశంతో రఘునాథ్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో ఒక కుట్ర జరిగింది. ఇలాంటి కుట్రలు మేము సహించాము. రాబో రోజుల్లో దీన్ని చాకచక్యంగా ఎదుర్కొని ఈ రోజు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి హెచ్ఆర్సీలో కానీ ఒక ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీని మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు దీని మీద యాక్షన్ తీసుకుంటాం. ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాబో రోజుల్లో పోలీసులకు విన్నవించుకునేది ఏంటంటే, ఇలాంటి యొక్క ఏదైనా దురుద్దేశంతో మీరు ఏదైనా చేయాల్సి అనుకుంటే ఏదైనా మంచి ఉపదేశం చేయండి, కానీ కొట్టడము, వాళ్ళని హింసించడము ఇలాంటి చేయడం వలన మీరు ప్రజలకు పోలీసు అనే ఒక పదానికి అర్థం లేకుండా చేస్తూ ఉన్నారు. ఇలాంటి చేయడం వలన చాలా ఇబ్బంది పడే రోజులు ముందున్నాయి. ఇలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది. మరొక్కసారి విన్నపించుకుంటున్నాం మిమ్మల్ని అందరినీ. పుట్టపర్తి నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో 4-5 ఇన్సిడెంట్లు జరగడం జరిగింది. అన్ని చోట్ల ఒకే ఒక్క నెపం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇలా ఎన్ని రోజులు హింసించుకుంటూ వెళ్తారు, ఎన్ని రోజులు టార్గెట్ చేస్తారు. మీరు పోలీస్ అనే పదం ఏంటంటే ప్రజలను రక్షించాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఆ ప్రజలను రక్షించడం అనే ఒక అర్థాన్ని తీసేసి ఈరోజు భౌతిక దాడులకు దిగడం సరైన పద్ధతి కాదు. మీరు దీన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అది కూడా ప్రతి ఒక్క ఏటు కొట్టినప్పుడల్లా మీకు చంద్రబాబు నాయుడు దేవుడు, రఘునాథ్ రెడ్డి చాలా మంచి మనిషి, మీకు ఎవరు వస్తారో చెప్పుకోండి, మీ జగన్ రెడ్డి వస్తాడో చెప్పుకోండి, మీ జగన్ సార్ వస్తాడో చెప్పుకోండి, లేదంటే మీ శ్రీధర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో చెప్పుకోండి. ఇలాంటి మాటలు మాట్లాడి వాళ్ళని భౌతికంగా హింసించడం సరైన పద్ధతి కాదు. ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 2 మహిళలు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళు ఊటావటిన కదిరి ఆసుపత్రికి తీసుకెళ్లి వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ వైద్య సదుపాయాలు ఇప్పించి ఇమ్మీడియట్గా వాళ్ళను రికవర్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే మానసికంగా ప్రజలు శోభిస్తూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మీరు పూనుకోవద్దండి. మరొక్కసారి మీకు విన్నవించడం ఏంటంటే, ఈ విషయాల్లో మాత్రం మీరు పదే జోక్యం చేసుకోవాలన్నా మీకు చెడ్డ పేరు తప్పితే మంచి పేరు రాదు. రాబో రోజుల్లో దీనివల్ల మీకు నెగిటివ్ తప్పితే పాజిటివ్. పోలీసులు న్యాయం కాపాడాల్సిన వాళ్ళు మీరు ఖచ్చితంగా సక్రమైన మార్గంలో పాయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. నా పేరు హారూన్ బాషా.